నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు విచారణపై సంతృప్తి వ్యక్తం చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. సిఐడి విచారణ పారదర్శకంగా సాగుతోంది. త్వరలో మరికొన్ని అరెస్టులు ఉంటాయని వ్యాఖ్య. తాడేపల్లిలో ఘనంగా పూలే వర్ధంతి కార్యక్రమం. నివాళులర్పించిన వైసీపీ అధినేత జగన్. మహిళల విద్యాభివృద్ధికి పూలే చేసిన కృషి ఆదర్శమని ప్రకటన. ఏపీని ఆదాని రాష్ట్రంగా మార్చిన జగన్. విద్యుత్ కొనుగోళ్లను రద్దు చేయండి, అవినీతిపై చర్యలు తీసుకోండి, షర్మిల డిమాండ్. తనను కస్టడీలో హింసించిన కేసులో సుప్రీంకోర్టు విచారణపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంతృప్తి వ్యక్తం చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిఐడి విచారణ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు. తనపై దాడి చేసిన అధికారుల్ని అరెస్ట్ అయ్యారని చెప్పారు. త్వరలో మరికొందరు అరెస్ట్ అవుతారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కోర్టులో వాస్తవాలు బయటపడుతున్నాయి. అప్పటి సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ తన ప్రైవేట్ సిబ్బందితో నాపై దాడి చేయించినట్లు తెలియజేశారు. ఆ తర్వాత ఆ వివరాలు కూడా బయటకొస్తాయని అన్నారు. సునీల్ కుమార్ రాష్ట్రం దేశం విడిచిపోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని రఘురామకృష్ణంరాజు చెప్పారు. త్వరలో దానికి పరిష్కారం వస్తుంది. వాళ్ళగారు వెనక ఎవరున్నారు, ఎవరు చెప్పారు, ఎందుకు చేశారు అనేది త్వరలో డెఫినెట్ గా చాలా. సునీల్ కుమార్ కి కొందరు అనుచరులు ఉన్నారు, కలెక్షన్ ఏజెంట్స్ ఉన్నారు. ఆ కలెక్షన్ ఏజెంట్స్ వాళ్ళని వాళ్ళ పర్సనల్ స్టాఫ్ని మెయిన్గా వాడాడు. డైరెక్ట్గా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని వాడితే ఎట్లుందని చెప్పి అతను కలెక్షన్ ఏజెంట్స్ని అతని పర్సనల్ స్టాఫ్ని వాడాడు. అన్నీ బయట నేను సోషల్ మీడియాలో చూసా కొన్ని పేర్లు. మరి అది ఎంతవరకు వాళ్ళు ఉన్నాను అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి. అంతా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది కదా. ఆ డాక్టర్ సాక్ష్యాలు చెప్పినట్టు నిన్న రిమాండ్ రిపోర్ట్లో ఉంది. నేను ఆహాకారాలు చేసినట్టు రిపోర్ట్లో ఉంది. ముఖానికి ఖర్చీపులు కట్టుకుని వీళ్ళు ఎదురుకుండానే పైకి వెళ్ళినట్టు ఉంది. సో అన్నీ కూడా 164 స్టేట్మెంట్లు చాలా వరకు కూడా అయిపోయినట్టుగానే అందులో నిన్న రిమాండ్ రిపోర్ట్లో చూసాం. సో అంతా క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అంతా కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సాక్ష్యాధారాల ద్వారానే తెలిసింది. సో డెఫినెట్గా నిన్న నేను డిమాండ్ చేసింది సునీల్ కుమార్ విదేశాలకు వెళ్ళకుండా ఉండాలని. ఎందుకంటే అతనికి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయని కూడా చెప్తున్నాను. అతని పాస్పోర్ట్ చూస్తే గత 4-5 సంవత్సరాల్లో ఎవరు కూడా ఇండియన్ అంబాసిడర్ కూడా ఇది ఇండియాలో ఉన్న అమెరికన్ అంబాసిడర్ కూడా అన్నిసార్లు అమెరికా వెళ్ళి ఉండడు. అన్నిసార్లు అతను వెళ్ళినట్టు అతను పాస్పోర్ట్ వెరిఫై చేస్తున్నారు. సో అన్నీ బయట నిన్న సంఘటనలు అన్నీ చూసిన తర్వాత రాకెట్టింది. డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అన్న దాంట్లో అంతా నిన్న చూసాం కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వేరే ఇష్యూలో సునీల్ కుమార్ సర్టిఫికేట్ మీద కూడా నాకు డౌట్. అతను ఎస్సీ సర్టిఫికేట్తోనే వచ్చాడు, కానీ ఓపెన్ కన్ఫ్యూషన్లోనే ఉంది. సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని తాడేపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్త్రీలకు విద్య ఎందుకంటున్న రోజుల్లో స్త్రీల కోసం పాఠశాలని ప్రారంభించి వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ప్రశంసించారు. విద్యలో సంస్కరణలకి శ్రీకారం చుట్టిన ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆదాని రాష్ట్రంగా మార్చారని, సంతకం చేసి ఖాళీ చెక్ ఇచ్చినట్లు ఆదానికి దోచిపెట్టే యత్నం చేశారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సోలార్ పవర్ డీల్లోనే జగన్ కి 1750 కోట్ల లంచం వెళ్లిందని, 1000 కోట్లు విలువైన గంగవరం పోర్టుని 10% ప్రభుత్వ వాటాని 640 కోట్లకి అమ్మేశారు. ఇందులో ఎంత అవినీతి ఉందో అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం షర్మిల గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ని కలిసి సౌర విద్యుత్ కొనుగోళ్లలో ఆదానితో చేసుకున్న ఒప్పందాలని రద్దు చేయాలని కోరారు. పోర్టులు 30 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి రావాలని రాజశేఖర్ రెడ్డి కోరుకుంటే ఆ వీలే లేకుండా జగన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ముడుపులు తీసుకున్నారని అనటానికి అదానితో నేరుగా లంచాల గురించి మాట్లాడారు అని అనటానికి ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మేమందరం గవర్నర్ గారిని కలిసి ఇటీవల బయటపడ్డ అదానీ గ్రీన్ గారి సోలార్ పవర్ డీల్ లో జరిగిన అవినీతి గురించి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డీల్ ని స్క్రాప్ చేయాలని అడిగాము. దీని మీద ఎంక్వైరీ జరగాలని అడగడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అదానీ గారి ఈ డీలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం. ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. కానీ లాభం మాత్రం అదానీ గారికి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. ఇది న్యాయమేనా? అది కూడా ఈ డీలు రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా? కేవలం ఒక్క అదానికి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు. ఇలాంటి డీలే అదానీ గారి కంపెనీ సెకీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం ₹99 కుదుర్చుకుంటే అదే ఆంధ్ర రాష్ట్రం ₹2.49 పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఈ తేడా దాదాపు ₹5 వరకు పడుతుందని హిడెన్ కాస్ట్ అన్ని కలుపుకుంటే ₹2.49 కాదు ₹5 వరకు చేరుతుందని ఒక అంచనా ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోయే ఎలక్ట్రిసిటీ బిల్లు భారం ఎంత? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపపోతున్నారు? ఒక ప్రభుత్వము ఎక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయాలి అని పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకుంది అంటే దానికి అర్థం ఎక్కువ చెల్లించేది ఎవరు? ప్రజలు కాదా? డిస్కాంలేమో ఎలక్ట్రిసిటీ సప్లై చేసిన తర్వాత బిల్లులు వసూలు చేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి. మరి అలాంటప్పుడు ఈ భారం అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపడం కాదా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎందుకని ఇంతవరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక్క ఎంక్వైరీకి కూడా ఎందుకు కమిషన్ చేయలేదు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ అవినీతి బయటపడింది, డిస్కవర్ చేసింది మన ఏజెన్సీలు కాదు. భారతదేశానికి సంబంధించిన ఈడీఓ, భారతదేశానికి సంబంధించిన సిబిఐఓ అవినీతి జరిగిందని అదానీ లాంటి వాడు ఆంధ్ర రాష్ట్రానికే 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఒక డీల్ సంపాదించుకున్నాడని, మిగతా రాష్ట్రాలకు ఇంకొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు డీళ్లు సంపాదించుకున్నారు అన్న విషయము మన ఏజెన్సీలు ఏవి బయట పెట్టలేదు. ఎంత సిగ్గుచేటు! ఇక్కడ మన దేశంలో జరిగిన అవినీతి ఎక్కడో అమెరికాలో బయటపడింది. ఇక్కడ ఎందుకు బయటపడలేదు? ఇక్కడ ఎందుకు డిస్కవర్ చేయలేకపోయారు? ఎందుకంటే ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా అన్ని అదానీ గారి చేతుల్లోనే ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అయినా. విజయవాడలో బైక్ దొంగలను అదుపులోకి తీసుకున్న పటమట పోలీసులు ఈ సందర్భంగా ఏసీపీ దామోదర్ మాట్లాడారు. విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 వ్యక్తుల్ని పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 స్నేహితులు గ్రూప్ గా ఏర్పడి చెడు వ్యసనాలకి బానిసలై దొంగతనాలు చేస్తున్నారని పటమట ఆటోనగర్, పెనుమలూరు, గుడివాడ పరిసర ప్రాంతాల్లో 15 బైకుల్ని వీళ్లు దొంగతనం చేశారని, 5 ముద్దాయిల్లో ఇద్దరికి ఇదివరకే నేర ప్రవృత్తి కలిగి ఉందని ఏసీపీ దామోదర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పటమట సీఐ పవన్ కిషోర్, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆకుల మణికంఠ వినయ్, ఆకుల మణికంఠ వినయ్, ఎర్రజర్ల దుర్గాప్రసాద్, పెనుబోతుల జీవన్ ఆకాష్, వీళ్ళ 5 కూడా మన రెల్లి బజార్లు పడమట, తర్వాత దర్శిపేట ఏరియా, యనమల కుదురు ఏరియా, ఈ ఏరియాలో ఉంటూ వీళ్ళంతా ఒక బ్యాచ్గా తిరుగుతూ ఈ 5 ఫ్రెండ్స్ వీళ్ళంతా ఈ తాగుడికి, చెడు వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఆ తాగుడికి, గంజాకి, వాటికి అలవాటు పడి సిగరెట్లకి, హోటల్స్కి, రెస్టారెంట్లకి వాటికి డబ్బులు లేక వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి 5 గత కొన్ని రోజుల నుంచి సుమారుగా సంవత్సరాల నుండి మన ఏరియాలో
మన పడమట ఏరియాలో కరెన్సీ నగరు, తర్వాత రామచంద్ర నగరు, ఈ మన దర్శిపేట పెడమట్లంక ఏరియాలో, ఆటనగర్ ఏరియాలో, అదేవిధంగా మన కృష్ణా జిల్లాలో పెనమలూరు ఆ ఏరియాలో, అదేవిధంగా గుడివాడలో, ఇంకా మన గుంటూరు జిల్లాలో ఈ 5గురు కలిసి కూడా ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వీళ్ళని మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు 100 ఫీట్ రోడ్డు దగ్గర పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఆ ఇంట్రాగేషన్లో వీళ్ళు మొత్తం 15 బండ్లు చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని మోటార్ సైకిళ్ళు, కొన్ని యాక్సెస్ మన స్కూటీలు ఇవన్నీ ఉన్నాయి. ఆ 15 బండ్లు కూడా మనకి ఆల్రెడీ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆ కేసులు రిజిస్టర్ అయిన తర్వాత వీటిని వెరిఫై చేస్తే పలానా ఏరియా పలానా బండ్లు, పలానా ఏరియా పలానా బండ్లు అని చెప్పి తెలిసింది. దాని మీద ఈరోజు మనం వాళ్ళని అరెస్ట్ చేసి డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు బాగా ఇళ్లలో కొంతమందికి మన పడమట పోలీస్ స్టేషన్లో ఎవరికంటే పడమట పోలీస్ స్టేషన్లో బంగారు హేమంత్ నాగ దుర్గబాబు, ఎలియాస్ నాని, ఎలియాస్ ఆకుబాయి అనేవాడికి మన పడమట లిమిట్స్లో సస్పెక్ట్ షీట్ ఉంది. అదేవిధంగా ఇంకోడు బంగారు లక్ష్మీ సాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం కమిటీల ప్రక్షాళన జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ మరియు ఇన్ఛార్జి బోను దుర్గా నరేష్ తెలిపారు. గన్నవరం, ఏలూరు, పాలకొల్లు, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా, నెల్లూరు జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకి కమిటీలు వేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా నియమించిన వారికి నియామక పత్రాలు అందజేస్తున్నామని తెలియజేశారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు చింతా శ్రీను, ఏలూరు జిల్లా ఇన్ఛార్జి భీమవరపు హేమ, కృష్ణా జిల్లా అధ్యక్షులు రంగు విక్రమ్, విజయవాడ నగర అధ్యక్షులు కిరణ్, మెండం జ్యోతి, శారద తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంఘంలో ఏ పదవి అడిగినా సరే, ఏ స్థానంలో ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి జాతి ఇవాళ ముఖ్యంగా మొన్న పైన అధిష్టానం పెద్దల మేరకు స్టేట్ ప్రెసిడెంట్ గారిని మార్చడం జరిగింది. కాబట్టి మా సోదరుడైనటువంటి కర్నూలు నాగేశ్వరరావు గారు, అలాగే నా సోదరి నూకాలమ్మ గారు ఆమెకి అన్ని బాధ్యతలు అప్పచెప్పి కమిటీలను కూడా వేగవంతంగా ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇవాళ దాదాపు విజయవాడ నుంచి అనకాపల్లి దాకా కొత్త కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే అధిష్టానం ఆదేశాలు ఇచ్చారో వెంటనే నూకాలమ్మ గారు కానీ, నేను కానీ, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గారు కానీ ముగ్గురం కూర్చొని జిల్లా అధ్యక్షుల్ని, అలాగే యూత్ ప్రెసిడెంట్లని ఎవరైతే పని చేయగలుగుతారో, ఎవరైతే నిస్వార్థంగా బీసీ దానికి కట్టుబడి ఒక క్రమశిక్షణతో చేయగలుగుతారో వాళ్ళనే బాగోగులకి, బీసీలు పడుతున్న ఇబ్బందులకి, అలాగే ఏదన్నా గవర్నమెంట్ తరఫు నుంచి రావాల్సిన బీసీకి రావాల్సిన ఏదన్నా విషయాలున్నా, అది చదువు కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు ఏయన్నా సరే మేమందరం కూడా మాట్లాడి ప్రభుత్వాల దగ్గరికి కూడా మా సమస్యలను తీసుకెళ్లి తొందరగా అవన్నీ కూడా సాల్వ్ అయ్యే విధంగా ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ కొంతమందికి పదవులు కూడా ఇవాళ ఇస్తాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము పాటుపడతామని చెప్పి చెప్పడం జరుగుతాం. గత 45 సంవత్సరాలుగా బీసీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, చట్టసభల్లో సముచిత స్థానం కల్పించడం కోసం మా అందరి నాయకుడు,
ఆర్ కృష్ణయ్య గారు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు చేసి సంక్షేమ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ బీసీలకి అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ చైతన్యం, అలాగే రాజకీయాల్లో వాటాలు కల్పించడం కోసం తను ఉన్నత చదువులు చదువుకొని ఎంఏ, ఎల్ఎల్బి, ఎంఫిల్ చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా వాటన్నిటిని వదులుకొని నా బాగు కాదు, నా కుటుంబ బాగు కాదు, యావత్ దేశంలోని బీసీలంతా బాగుండాలి, వారంతా అభివృద్ధి చెందాలి, వారందరూ కూడా రాజకీయంగా ఎదగాలంటే నేనేం చేయాలి అని ఆలోచించి ఒక సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంక్షేమ సంఘం ద్వారా అనేక మందికి పదవులు కల్పించి వాళ్ళ ఎదుగుదలకు కృషి చేసి అనేక మందిని చట్టసభల్లోకి, అసెంబ్లీ, పార్లమెంట్, శాసన మండలి లాంటి సభల్లోకి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం. 2 వ్యక్తుల్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించిన పోలీసులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎస్ఐ సతీష్ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పద రీతిలో 2 వ్యక్తులు కారులో తిరుగుతూ ఉండగా వారిని పట్టుకుని విచారించగా వారి పేర్లు పులిచెర్ల శ్రీనివాస్ రెడ్డి, వయసు 54 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ తార్నాక సికింద్రాబాద్ వాసి, ప్రస్తుతం విజయవాడ సత్యనారాయణపురం సంగీత కళాశాల ఎదురుగా అపార్ట్మెంట్ లో ఉంటున్నట్లు గుర్తించారు. పోలీసులు పట్టుకుని వారి వద్ద నుంచి 4.3 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ని కారుని స్వాధీనపరుచుకొని కోర్టు నందు హాజరుపరచడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మా విజయవాడ కమిషనరేట్ సిపి గారైన వి రాజశేఖర్ బాబు గారి ఐపీఎస్ గారి, మరియు ఈస్ట్ డీసీపీ గారైన గౌతమిశాలి ఐపీఎస్ గారు, మరియు సౌత్ ఏసీపీ గారైన బంగారాజు గారి యొక్క ఆదేశాలతో, మరియు కృష్ణలంక సిఐ గారైన నాగరాజు గారి ఆధ్వర్యంలో నిన్న అనగా 27వ తారీఖున ఉదయం 8 గంటలకి మా ఇన్ఫర్మేషన్ పై బస్టాండ్ దగ్గర ఒక కారు నాపి చెక్ చేయగా కారులో 2 వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి వచ్చేసరికి పులిచెర్ల శ్రీనివాసరెడ్డి మరియు నందికోల కిషోర్ అనే ఉన్నారు. వాళ్ళ దగ్గర చెక్ చేయగా నిషేధిత డ్రగ్ ఎండిఎంఏ అంటారు దీన్ని, మిథైల్ డయాక్సీ మిథైల్ ఫెటామిన్ అంటారు దీన్ని. ఇది 4.3 గ్రామ్స్ ఉన్నాయి ఇతని దగ్గర. ఇతను ఏంటంటే ఈ పులిచెర్ల శ్రీనివాసరెడ్డి అనేవాడు గతంలో నార్కోటిక్ కంట్రోల్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇతన్ని. ఇతను భారీ లెవెల్లో డ్రగ్స్ ని తయారు చేసి అమ్మేవాడు. ఇతను హైదరాబాద్ వాస్తవ్యుడైన, కానీ గత 6 నెలల క్రితం మన విజయవాడ వచ్చి విజయవాడలో సెటిల్ అయ్యారు. కానీ అప్పట్లో తయారు చేసిన కొంతది అమ్మడం కోసం అని చెప్పేసి ఇతనికి వేరే అతనికి అమ్మడం జరిగింది. నందికోల కిషోర్ అనేవాడు నిన్న తీసుకుని కారులో వెళ్తున్నప్పుడు మనం తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఎటువంటి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎటువంటి సప్లై చేసినా సరే అరెస్టులు చేయడం జరుగుతుంది. సిపిఆర్ యొక్క ప్రత్యేక ఆదేశాలతో బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాలు కూడా ఈ బీటు మరియు నార్కోటిక్ బీట్లు తిప్పడం జరుగుతుంది. అంటే టైం టు టైం మానిటర్ చేస్తున్నారు. ప్లస్ ఎక్కడైతే గంజా తాగే ప్రదేశాలు ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని మీద నిఘా కంటిన్యూ అవుతుంది. ఈ బస్ స్టాండ్ దాని మీద ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నామండి. ప్రతిరోజు కూడా ఒక ఎస్ఐ గారు మరియు 10 మంది స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ ఉండడం జరుగుతుంది. వాళ్ళు నైట్ అంతా కూడా బస్ స్టాండ్ లో ఉండి ఎటువంటి అంటే ప్రయాణికులు తప్ప అదర్ వ్యక్తులను ఎవరిని కూడా ఉండనివ్వకుండా ప్లస్ అనుమానితులు ఎవరిని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీతంవారి పాదాలు కానీ మరియు మన మిగిలిన ఘాట్లన్నింటినీ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైసీపీ కార్యాలయం మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నాయకులు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గత్తం కస్తూరిబాయ్, మాజీ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కాలసాని విజయలక్ష్మి, కౌన్సిలర్లు పరస శ్రీనివాసరావు, మోదుగు ప్రసాద్, మాజీ లక్ష్మీపురం పిఎస్ఎస్ చైర్మన్ తాళ్లూరి నవీన్ కుమార్, బీసీ నాయకులు కె నాగేశ్వరరావు, పి శ్రీను, మల్లి తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మన తిరువూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే మరి ఎన్నో సంవత్సరాలుగా మరి ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశాడు. అన్ని వర్గాల మరి అభ్యున్నతి కోసం మరి గతంలో అగ్రవర్ణాల ఆధిపత్యంలో మరి వర్ణ వివక్షత అంటే 4-5 రకాలుగా కులాన్ని విభజించేవాళ్ళు. మరి బ్రాహ్మణ, క్షత్రియ, మరి శూద్రులుగా వివరించేవాళ్ళు. శూద్రులు కూడా చదువుకోవటానికి కానీ మరి బజార్లో తిరగాలన్నా సరే ఆప్షన్లు ఉండేవి. మరి భర్త చనిపోతే కూడా ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ మహిళ బజార్కి రావడానికి కూడా అవకాశం లేదు. మరి వీళ్ళు వాడుకున్న నీళ్లు కూడా వాళ్ళు మరి బయట వాడుకోవడానికి వీల్లేదు. అలాంటి సందర్భంలో మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఆయన ఒక పూలమాలే కుటుంబంలో పుట్టి ఆయన విద్యాభ్యాసం 11 సంవత్సరాల వరకు చదువుకున్నప్పుడు
మరి అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం నువ్వు చదువుకోవడానికి వీల్లేదనే సందర్భంలో మరి ఒకరోజు ఒక బ్రాహ్మణ స్నేహితుడు పెళ్లి ఫంక్షన్కి మరి ఆయన అటెండ్ అయినప్పుడు నువ్వు అటెండ్ అవడానికి వీలు లేదని మరి అక్కడ ఉన్న బ్రాహ్మణ వర్గాలు మొత్తం కూడా ఆయన్ని చిన్నతనంగా అవమానించి పంపించిన పరిస్థితులు. మరి ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు ఏంటి పరిస్థితి, ఇలా జరిగింది ఏంటంటే, ఇంకా నీకు సంతోషం, నీకు తక్కువ శిక్ష వేసి పంపించారు, లేకపోతే ఇక్కడ ఏనుగులతో తొక్కిచ్చే పరిస్థితులు ఉండేయని మరి ఆయన అంటంతో అప్పుడు జ్యోతిరావు పూలే ఈ సమాజంలో మార్పు కావాలి, బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం రావాలి, వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పాలి అనే ఉద్దేశంతో మరి 9 సంవత్సరాలలో ఆ మహిళను పెళ్లి చేసుకొని సావిత్రిబాయి పూలేని మరి ఆమెకి విద్య నేర్పించి ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి మరి ఆమెని గొప్పగా మరి మా పాఠశాలలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకి చదువు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ఎన్నో ఉద్యమాలు చేసి గొప్పగా మా బడుగు బలహీన వర్గాలకి. కృష్ణా జిల్లాలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో రోడ్లపై ఆరపోసిన ధాన్యపు రాశులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతుందంటూ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అధికార యంత్రాంగం అంతా రాత్రి పగళ్లు కష్టపడుతుందని, రైతులకి నమ్మకం కలిగించేలాగా ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లామని, అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, ధాన్యం విక్రయించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని, మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ ఇబ్బందులు తలెత్తకుండా బకాయి నిధులు విడుదల చేశామని సమావేశంలో గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాస్ పాల్గొని తెలిపారు. Generally, మనం ఇమిడియట్గా just try to ensure that it is stocked in those mills. అదే చెప్పండి ఇన్స్ట్రక్షన్స్ ఇమిడియట్గా దాన్ని తెలిసింది తీసుకోండి. క్యాబ్లో ఏమైనా తీసుకోవాలి, ఇంకేమైనా మీకున్న ఇష్యూస్ ఏంటి, అగ్రికల్చర్ ఈ డ్రాప్ ఎంత అయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో పౌర సరఫరా శాఖ నుంచి క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు కుమార్ గారు పామర్ నుంచి, అదేవిధంగా గుడివాడ నుంచి రాము గారు ఒక రైతుకి భరోసా ఇవ్వాల్సిన ఒక సందర్భంలో ప్రభుత్వం మీ వెంట ఉంది, అధైర్యపడబాకండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 24 గంటల్లోనే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన సందర్భంలో ఇమీడియట్ గా ఖాతాల్లోకి నిధులు జమ అయ్యే విధంగా చేస్తా ఉన్నాం. వీటితో పాటు కొన్ని సంస్కరణలు వాతావరణంలో మార్పు వచ్చిన ఉద్దేశంతో తీసుకొచ్చాం. ప్రధానంగా గతంలో మేము 17% తేమ ఉంటేనే కొంటాం అనే విషయం రైతులకి సమాచారం అందించాం. దానికి మార్చి 24% ఉన్నా కూడా తేమ శాతం ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేశాం. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో, ఎందుకంటే రేపు సాయంత్రం లోపు సరుకు ప్రత్యేకంగా మన జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము తరలించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అధైర్యపడబాకండి. వాతావరణంలో కూడా అంత మనం అనుకున్నంత మార్పు రాకపోవచ్చు, అయినా కానీ మీకు అన్ని విధాలుగా అండగా నిలబడడానికి ప్రభుత్వ పక్షాన స్థానికంగా గౌరవ శాసనసభ్యులు అందరం కూడా ఒకే మాట మీద నిలబడి ఉన్నాం. మీరు ఈ పరిస్థితిలో కూడా దళాలను మాత్రమే ప్రోత్సహించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని మీరు ఉపయోగించుకోమని ఈ సందర్భంగా కోరుకున్నాం. దాదాపు మనకి ఇక్కడ ఉన్న 177 రైతు సహాయ కేంద్రాల్లో కూడా బహుశా ఎక్కడైనా చిన్న చిన్న సందర్భాల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు. తప్పకుండా మా దృష్టికి వస్తే ఇమీడియట్ గా వాటిని రెక్టిఫై చేస్తాం. ఇవన్నీ ఈ మెషిన్స్ అన్ని కూడా క్యాలిబ్రేట్ చేసాం, క్వాలిటీ చెక్ కూడా చెక్ చేయించాం. ఎక్కడైనా పొరపాటు ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆందోళన చెందకుండా మీరు దయచేసి, అధికారులు కూడా మేము ఆల్రెడీ ఆ విధంగా సూచనలు చేశాం. ఇమీడియట్ గా రైతుకు ఒక నమ్మకం కలిగే విధంగా
తనకున్న ఇబ్బందిని తగ్గించే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుప్రీంకోర్టు విచారణపై సంతృప్తి వ్యక్తం చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. సిఐడి విచారణ పారదర్శకంగా సాగుతోంది, త్వరలో మరికొన్ని అరెస్టులు ఉంటాయని వ్యాఖ్య. తాడేపల్లిలో ఘనంగా పూలే వర్ధంతి కార్యక్రమం. నివాళులర్పించిన వైసీపీ అధినేత జగన్. మహిళల విద్యాభివృద్ధికి పూలే చేసిన కృషి ఆదర్శమని ప్రకటన. ఏపీని ఆదాని రాష్ట్రంగా మార్చిన జగన్. విద్యుత్ కొనుగోలును రద్దు చేయండి, అవినీతిపై చర్యలు తీసుకోండి, షర్మిల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.